నమస్తే అండి. వెల్కమ్ టు గోరుముద్దలు. గోరుముద్దలు 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 గోరుముద్దలు. మిల్లెట్స్ అనేవి ఆహారంలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మిల్లెట్స్కి ఒక కొత్త పేరు కూడా ఉంది. అదేంటంటే న్యూట్రీ సీరియల్ అని పిలుస్తున్నాం. అంటే వేరే సీరియల్స్తో పాటు ఇది కూడా జత చేసినట్టు అనమాట. అంటే జనరల్గా సీరియల్స్ అంటే మనము రైస్, వీట్ వీటిని ఎక్కువ సీరియల్స్ అని అంటాం, అంటే ధాన్యపు గింజలు అంటాం. మిల్లెట్స్ని ఏంటంటే చిరుధాన్యాలు అని అంటాం. ఎందుకంటే సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి చిరుధాన్యాలు అని అంటాం. అది ఎక్కువగా ఉపయోగించాం అన్నమాట. పూర్వకాలంలో అంటే చాలా పాతకాలంలో ఉపయోగించేవారు, కానీ తర్వాత రైస్, వీట్ వచ్చేసిన తర్వాత అవి కొంచెం తగ్గిపోయినాయి. అయితే ఇప్పుడు మళ్ళీ మనము మిల్లెట్స్ తీసుకోవటము, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి మిల్లెట్స్ని మిక్స్ చేసి ఆహారంలో తీసుకోవటం అనేది చాలామంది చేస్తూ ఉన్నారు. దాని మీద అవేర్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే రెగ్యులర్గా మనం ఉపయోగించుకునేటువంటి మిల్లెట్స్ ఏంటంటే జొన్నలు, రాగులు. సో ఈ రాగితో ఒక చక్కటి నిలువ ఉండే స్నాక్ మీకు ఈరోజు చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే రాగి పాకుండలు. రాగి పాకుండలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. రాగి పిండి, బెల్లం, కొబ్బరికూరు, నువ్వులు, నూనె. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఆల్మోస్ట్ మనకి ఇంట్లో ఉండేవే. రాగి పిండి అనేది జనరల్గా మనం ఈ మధ్యకాలంలో చాలా ఉపయోగిస్తున్నాం. రాగి జావలాగా కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే కొబ్బరి కామన్గా ఉంటుంది, నువ్వులు కూడా కామన్గా ఉంటుంది. బెల్లం కూడా ఈ మధ్య చాలామంది టీల్లో, కాఫీల్లో షుగర్ మానేసేసి బెల్లం వేసుకుంటున్నారనమాట. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మోస్ట్లీ కామన్గా ఉండేవి, సింపుల్గా ఉండేవి. అండ్ మెథడ్ కూడా చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు. సో మనము ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. సో స్టవ్ వెలిగించేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేద్దామంటే బెల్లం యాడ్ చేద్దాం. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను, ఎక్కువ వాటర్ కాకుండా. సో మనకి ఎక్కువ పాకం ఉంటే ఎక్కువ టైం కుక్ చేయాల్సి వస్తుంది. కొద్దిగా బెల్లం కరగటానికి అనేసి క్విక్గా పాకం అయిపోతుంది అనమాట. సో క్విక్గా పాకం అవ్వటానికి కొంచెమే వాటర్ యాడ్ చేస్తున్నాను. సో సింపుల్గా తొందరగా అయిపోతుంది. కొంచెం ఈ ముక్కలన్నీ కరిగే వరకు మనము దీన్ని తిప్పుకోవాలి. సో రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక్క నిమిషంలో రెడీ అయిపోయింది చూడండి. సో పాకము ఇలాగా బబుల్స్ లాగా వచ్చే వరకు చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం నువ్వులు, తర్వాత కొబ్బరి, నువ్వులు, కొబ్బరి బెల్లం పాకంలో వేసేటప్పటికి మంచి స్వీట్ స్మెల్ వస్తుంది. అఫ్కోర్స్ బెల్లము కరుగుతున్నప్పుడే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంది. కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తాను, కొద్దిగా బెల్లము, నువ్వులు కొంచెం కుక్ అయ్యే వరకు. సో మనకి బెల్లంలో అగైన్ కాల్షియం, ఐరన్ అనేది ఉంటుంది, శక్తి ఎక్కువ ఇస్తుంది. అంటే ఇందులో షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి శక్తి ఎక్కువ ఉంటుంది. అలాగే నువ్వుల్లో కూడా కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పెరిగే పిల్లలకి చాలా మంచిది. స్పెషల్లీ అసలు ఈ మొత్తం రెసిపీ అంతా కూడా కాల్షియం ఉండాలని చెప్పినా కూడా మంచిదే. ఎందుకంటే మనకి రాగి పిండిలో కూడా కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాల్షియం, ఐరన్ కూడా ఉంటుంది. అన్నిట్లో కూడా కాల్షియం, ఐరన్ ఉంటుంది. సో కాల్షియం, ఐరన్ ఉండాలని కూడా మనం సరదాగా దీన్ని పిలుచుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే రాగి పిండి, రాగి పిండి కూడా ఇంకొంచెం వాటర్ వేసి కొద్దిగా రాగి పిండి కూడా కొంచెము చిక్కబడేటట్టుగా కుక్ చేసుకుందాం.
సో రాగిలో ఉన్నటువంటి ఐరన్ కాల్షియము, బెల్లంలో ఉన్నటువంటి ఐరన్ కాల్షియము, అలాగే నువ్వుల్లో ఉన్నటువంటి ఐరన్ కాల్షియము, ఇది డెఫినెట్గా ఐరన్ కాల్షియం లడ్డు అని చెప్పొచ్చు అనమాట. పెరిగే పిల్లలకి మాత్రం ఇది చాలా 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 బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ బోన్స్ బాగా పెరుగుతుంది. ఎస్పెషలీ ఆడుకున్న తర్వాత, పిల్లలు ఆటలకు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి వెంటనే ఈ లడ్డు ఇచ్చారనుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. హైట్ పెరగటం, ముఖ్యంగా మా పిల్లోడు హైట్ పెరగట్లేదు, హైట్ పెరగాలంటే ఏం తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా ఇలాగా రాగి పాకుండలు చేసి డైలీ 1, 2, 3, 4 ఇవ్వచ్చు పిల్లలకి. సో ఇది కూడా చక్కగా ముద్ద కట్టేస్తుంది కదా. ఇలా ముద్ద కట్టే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. సో దట్ మనకి నెక్స్ట్ ఉండలు చేయటానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. సో ఇలా ఉండలాగా అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని మూత పెట్టేసేసి 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. సో 10 మినిట్స్ అయిపోయింది. చక్కగా పిండి చక్కగా ఉక్కింది. అంటే ఇది మనకి లడ్డులు చేసుకోవటానికి వీలుగా అవుతుంది అనమాట. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే, లేకపోతే లడ్డు విడిపోయే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఇంకా కొంచెం వేడిగా ఉంది. సో దీన్ని ఏం చేద్దామంటే చిన్న చిన్న లడ్డూస్ లాగా చేసుకుందాము. ఈ లోపల పక్కన మనము ఆయిల్ వేడి చేసుకుందాము దీన్ని ఫ్రై చేసుకోవటానికి. స్టవ్ వెలిగించేసుకున్నాను, ప్యాన్ పెట్టేసుకున్నాను. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాము. ఈ లోపల లడ్డూలు రెడీ చేసేసుకుందాం మనము. ఓకే, సో నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ మరిగే లోపల మనము లడ్డూలు చేసేసుకుందాము. సో పిల్లలు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు, ఎందుకంటే చూడటానికి కూడా చక్కగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు కొబ్బరి కలిపేటప్పటికి ఇంకా టేస్ట్, బెల్లము ఇవన్నీ కలిపేటప్పటికి టేస్ట్ చాలా బాగా ఉంటుంది. కాబట్టి పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా తీసుకుంటారు. ఎనర్జీ ఇస్తుంది. కాల్షియం ఐరన్తో పాటు ఇది ఏంటంటే ఎనర్జీ ఇస్తుంది. కొబ్బరి ఉంది, అలాగే మనకి బెల్లం ఉంది, రాగి పిండి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు. పెరిగే పిల్లలకి ఎప్పుడు కూడా ఎనర్జీ ఇవ్వటము, ఐరన్ కాల్షియం అనేది ఉండటము, ఫోలిక్ యాసిడ్ అనేది ఉండటము, బి వైటమిన్స్, ముఖ్యంగా బి వైటమిన్స్ ఏం చేస్తాయంటే మనకి పెరుగుతున్నప్పుడు ఎనర్జీని ఉపయోగించుకునేటట్టుగా చేస్తూ ఉంటాయి అన్నమాట. సో బి వైటమిన్స్ అనేవి మనకి మిల్లెట్స్ నుంచి బాగా వస్తూ ఉంటాయి. సో రాగి కానీ, జొన్నలు కానీ, అలాగే ఫాక్స్టైల్ మిల్లెట్ అంటే కొర్రలు కానీ, వీటిని రైస్లో మనము మిక్స్ చేసి కుక్ చేసుకోవచ్చు. అలాగే జొన్న రొట్టె చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా మనము మిల్లెట్స్ని డైలీ ఫుడ్లో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే కనుక ఈ ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. దీంతోపాటు ఏంటంటే సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా ఉంటుంది వీటిల్లో. లడ్డూస్ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే దీన్ని డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్ కూడా చక్కగా మరిగిపోతుంది. సో వీటిల్ని చక్కగా డీప్ ఫ్రై చేసేద్దాం. ఇవి కనీసం ఒక వారం రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి వారానికి సరిపడ్డది మనము చేసి పెట్టేసుకోవచ్చు. వేరే స్నాక్స్తో పాటు ఎక్స్ట్రా ఒక లడ్డు ఇచ్చేసారనుకోండి, అప్పుడు 2 రకాల స్నాక్స్ ఉంటాయి అన్నమాట పిల్లలకి. రెగ్యులర్గా మనం అప్పటికప్పుడు చేసే స్నాక్, ఇలా నిల్వ ఉండే స్నాక్ 2 కూడా ఇచ్చుకోవచ్చు. సో వీటిని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుంటే రెడీ టు ఈట్. సో నైస్ కలర్ వచ్చేసింది కదా, చక్కగా కుక్ అయిపోతాయి. సో వీటిని ఏంటంటే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం.
సో రాగి పాకుండలు రెడీ అయిపోయినాయి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. రాగి పాకుండలకు కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, బెల్లం, కొబ్బరికూరు, నువ్వులు, నూనె. తయారీ విధానము: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో బెల్లం, కొన్ని నీళ్లు పోసి అది కరిగి పాకం వచ్చే వరకు కరిగించి అందులో నువ్వులు, కొబ్బరి తురుము, కొన్ని నీళ్లు వేసి కొద్దిసేపు ఉడికించాలి. తర్వాత రాగి పిండిని వేసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించిన పదార్థాన్ని మూత పెట్టి కొద్దిసేపు చల్లార్చుకోవాలి. ఆ తర్వాత చల్లారిన పదార్థాన్ని లడ్డూలాగా చేసుకుని వేరొక ప్యానులో నూనె వేసి మరిగిన తర్వాత వేయించుకుంటే రాగి పాకుండలు రెడీ. చూసారు కదండి రాగి పాకుండలు. చాలా సింపుల్ చేయటము, కొంచెం కష్టమే. సింపుల్ అని అంటున్నాను కానీ కాదంటే నిలవ ఉండేటువంటి స్నాక్ అనమాట. సో ఎప్పుడైనా సరే మీల్స్కి మధ్యన మీ పిల్లలకి కొంచెం ఏదైనా బోర్ కొట్టింది అనుకోండి, జస్ట్ ఒక వండిచ్చేయచ్చు అన్నమాట వాళ్ళకి. అండ్ మిల్లెట్స్ తినిపించటం ఈ విధంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాగి అనేది మనం జనరల్గా బాగా ఉపయోగించుతూ ఉంటాం కాబట్టి కామన్గానే ఉంటుంది. అండ్ పిల్లలు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.